అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఎప్పటినుంచో చేయాలి అంటున్నాను కదండి. అయితే అన్ని రూమ్లు క్లీనింగ్ అయిపోయి పూజ రూమ్ ఒకటే ఉండిపోయింది అన్నాను కదా. ఈరోజు అయితే మాత్రం క్లీన్ చేసుకుంటున్నాను. శనివారం అండి, ముందు రోజు అంటే అమావాస్య ముందు రోజు శనివారం అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. అయితే ముందు రోజు పూజ చేశాను కదా, దానికి సంబంధించిన పువ్వులు అవన్నీ కూడా తీసేసి ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. అలాగే మనకి దేవుడు కబోర్డ్లో ఉంటాయి కదండి చిన్న చిన్న విగ్రహాలు, అవి కూడా తీసేసుకొని పసుపు కుంకాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఒక బాక్స్లో. ఆ విగ్రహాలన్నీ కూడా తోముకోవాలి కదా, అందుకనే. అయితే తోముకోవాలి అంటున్నారు, క్లీనింగ్ అంటున్నారు, ఏంటండి మీరు నైటీ వేసుకొని చేస్తున్నారు అని అనుకోకండి. ఎందుకంటే ఇది కొత్త నైటీయే, నేను దేనికి ఇది వాడను. ఓన్లీ పూజ క్లీనింగ్ చేసుకోవడం మాత్రమే నేను ఇది వాడుతానండి. ఎందుకంటే ప్రతి నెల కూడా నేను క్లీనింగ్ చేస్తాను కదా పూజ గది అనేది, అందుకనే దీన్ని కొత్తది కదా, ఇలా అయితే చీర కట్టుకొని అంతలా చేయలేం కదండి, అందుకనే ఇలా అయితే ఒక నైటీ నంచు ఉంచుతాను కదా. ఇప్పుడు ఈ పని అంతా అయిపోద్ది కదా, తోమడము ఇవన్నీ క్లీన్ చేయడం అన్నీ అయిపోయినాక ఈ నైటీని ఉతికేసి మడత పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తాను. ఇంకా మళ్ళీ క్లీన్ చేసినప్పుడే దాని అవసరం అయితే ఉంటుంది నైటీతోని. అంటే ఎవరికైనా తెలియదు అనుకుంటారు కదా, అంటే నైటీతో చేసేస్తున్నారు ఏంటి అని అనుకుంటారు కదా, అందుకనే మీకు వివరంగా అయితే చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఫొటోస్ అవన్నీ కూడా తీసేసాను, అమ్మవారిని కూడా పక్కకు పెట్టాను కదా, అవన్నీ కూడా తీసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. అయితే పువ్వులన్నీ రోజు మనం తీస్తూ ఉంటామండి, కానీ చూసారా ఎంత వచ్చిందో. అవన్నీ కూడా అంటే కొంచెం పువ్వులు వాడిపోయి కొంచెం ఫొటోస్ వెనక్కి పడిపోయి అవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకోవడానికి అయితే ఒక బ్రష్ ఉంది, అది కూడా దేవుడి గుడి మొత్తమే క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్. ఇంకా ఆ బ్రష్ అనేది వేరే దానికి యూజ్ చేయను. మా ఇంట్లో దగ్గర 4-5 ఉన్నాయండి బ్రష్లు అనేవి, తుడుచుకునివే అంటే క్లీనింగ్ చేసుకునివే. వీటిని క్లీన్ చేసుకుంటున్నాను కదా. క్లీన్ చేసుకున్నాక ఈ వాటర్ అయితే ఉంది కదండి, ఈ వాటర్లోనైతే కొంచెం జవ్వాది వేసాను. జవ్వాది వేసుకొని మంచి క్లాత్తోని అలా తుడిసేసుకున్నాం అనుకోండి, అది ఆ కబోర్డ్ మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది ఎవరికైనా తెలియకపోతే అలా చేయండి, బాగుంటుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. దేవుడి గుడి మొత్తం మంచి సువాసనతో బాగుంటుంది ఆ స్మెల్ అనేది. మళ్ళీ తుడిసేసాక ఫొటోస్ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాం కదా, క్లీన్ చేసాక కూడా కొంచెం జవ్వాది అనేది అక్కడక్కడ కొంచెం వేస్తుంటే కొంచెం మంచి స్మెల్ అనేది వస్తుంది, బాగుంటుంది. అలా మంచి స్మెల్ వస్తేనే బాగుంటుంది కదండి. మన లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం. అంటే ఎక్కడ నీట్గా శుచి శుభ్రత ఉంటుందో అక్కడే అమ్మవారు కొలువై ఉంటారని ఒక నమ్మకం అయితే ఉంది కదా, ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్తుంది. అయితే మనము ఫొటోస్ పెట్టుకోవడానికి స్టిక్కర్ అనేది పెట్టాను కదా, దాని నుంచి తుడిచినప్పటికే అది ఊడిపోయింది. ఇప్పుడు వేరేదైతే పెట్టాలి, చూసుకొని పెడతాను. అంటే తడి తగిలింది అనుకుంటా, అందుకే ఊడిపోయింది. తీసేటప్పుడు కూడా నీట్గా తీయలేదు, కొంచెం క్రాస్గా తీసాను కదా, అది కొంచెం ఊడిపోయాయి. ఇప్పుడు కొంచెం కొత్తది పెట్టాలి, ఉన్నాయిలేండి, ఆర్డర్ పెట్టిన ఉన్నాయిలే, అంటే దానికి ఒక 3 పెట్టాను, మిగతావి అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే పెడదామని. ఇప్పుడు తడి వాటర్ ఆ జవ్వాది వేసిన వాటర్తో తుడిసేసాం కదా, ఇప్పుడు పొడి క్లాత్తో ఒకసారి తుడిసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మళ్ళీ అమ్మవారి దగ్గర వేసుకున్న చిట్టి గాజుల మాల అవన్నీ కూడా ఉన్నాయి కదండి, అవన్నీ తీసేసి అమ్మవారిని ఇప్పుడైతే శుభ్రంగా బ్రష్తో ఒకసారి దులిపేసి తడి క్లాత్తో ఒకసారి తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో తుడిచామనుకో అమ్మవారు కూడా సిద్ధమైపోతారు. అంటే అమ్మవారి విగ్రహాన్ని కడగచ్చు, కానీ నేను ఇప్పుడైతే కడగట్లేదు, నీట్గానే ఉన్నారండి, ఇంకెందుకు కడగడమా అని నేను కడగట్లేదు. మరి మాటకి కడిగినా మళ్ళీ పాడైపోద్దేమో, అంటే అది స్టోనే, కానీ ఏమవుద్దో ఏమో కొంచెం భయం, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది అందుకనే క్లీన్ చేసుకుంటున్నాను. అయినా నీట్గా ఉందండి, ఇంకెందుకు కడగడం అని నేనైతే ఇలా తుడుచుకొని తడి క్లాత్తో తుడిచేసుకొని తర్వాత పొడి క్లాత్తో తుడుచుకుంటే సరే, బొట్లు గట్ర పెట్టేసుకొని అమ్మవారిని యథాస్థానంలో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని ఫొటోస్ కూడా అలాగే చేసుకుంటున్నాను.
అయితే శనివారం ఉదయం అయితే మరి పూజ అనేది చేయలేదు. ఈవినింగ్ చేద్దామని చేయలేదు. ఎందుకంటే వంట అవన్నీ చేసుకొని ఇది చేసినప్పటికీ నాకు ఎక్కడ ఒక 3 గంటల టైం అయితే పట్టేసిందండి. ఫొటోస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇత్తడి విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసి కొంచెమే ఉన్నాయిలండి, వాటిని కూడా క్లీన్ చేసి ఆ క్లీన్ చేసే ఆ క్లీనింగ్ అనేది అంటే తోమేది అనేది మీకు చూపించట్లేదు. ప్రతిదీ చూపించామంటే వీడియో అనేది లెంతీ అయిపోద్ది, మీకు చూడడానికి కూడా మీకు బోర్ కొట్టేస్తుంది. అందుకనే ఇలాగైతే చూపించట్లేదు, అది క్లీనింగ్ అనేది చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే పొడి క్లాత్తో మళ్ళీ ఆ వాటర్ వంపేసి వేరే వాటర్ మంచి వాటర్ వేసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం జవ్వాది వేసుకొని తడి క్లాత్తో తుడుచుకొని మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకొని బొట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఫొటోస్ కూడా బాగుంటాయి. కొంచెం తడి లేకుండా చూసుకోండి. నాది కొంచెం తడి ఎక్కువగానే అయిపోయింది. తడి లేకుండా చూసుకున్నాం అనుకోండి, ఆ ఫొటోస్ అనేది కొంచెం ఎక్కువ రోజులు అనేది వస్తాయి. వీటిని అయితే ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, శ్రావణ మాసంకి దగ్గరలో చేసుకుందామనే నేను ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశానండి. మళ్ళీ శ్రావణ మాసం ఆ శ్రావణ మాసం అయినంత వరకు కూడా దులపడం గట్రా ఏం చేయకూడదు కదా, ఆ నెల అంతా కూడా. అందులోనూ మళ్ళీ దూపాలు అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి, మామూలుగానే ఎక్కువగా ఉంటాయి. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా అవుతామా చెప్పండి, ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. అందుకనే కొంచెం ముందు రోజు అనేది క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుందని ఇప్పుడైతే పెట్టుకున్నాను. అంటే అమావాస్య ముందు రోజు, అమావాస్యకి ఇంకా పూజ ఉంది కదా, అమావాస్య పూజ కూడా చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత అంటే ఆషాఢ అమావాస్య అట మంచి ఫలితం ఉందని చెప్తున్నారు. ఇప్పుడైతే అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి. ఆ అమావాస్య రోజు అయితే ప్రతి అమావాస్యకి చేస్తానులేండి, అది పెద్ద ఇదేం కాదు. ఎప్పుడు అమావాస్య చేసిందే కదా, నాకు పెద్ద పట్టింపు ఉండదు. ఈ అమావాస్య ఇంపార్టెంట్, ఆ అమావాస్య ఇంపార్టెంట్ అని ఏముండదు. అందులోని ఈ అమావాస్య ఆదివారం వచ్చింది కదా, కొంచెం అనేది చేసుకుంటే మంచిదే. అందులోని శుక్రవారం వచ్చినా మంచిదే కదండి. ఏ వారమైనా సరే మనం చేసుకోవడం మాత్రం తప్పదు కదా. నేను ఎప్పుడు కూడా ప్రతి అమావాస్యకి పూజ చేసుకుంది ప్రతి వీడియోలో నేను పూజ వీడియోలో మీకు చెప్తున్నాను. ఎవరైనా కొత్త చూస్తే అర్థం కాదని వాళ్ళకైతే చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు అమ్మవారిని కూడా శుభ్రంగా అలంకరించి యథాస్థానంలో పెట్టేసుకున్నాను కదా, ఆ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. ఇప్పుడైతే ఫొటోస్ని కూడా నీట్గా తుడుచుకొని బొట్లు అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. మీ అందరి క్లీనింగ్లు అవన్నీ అయిపోయాయండి, అయిపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి. అమ్మవారికి గట్రా శుభ్రంగా బొట్లు పెట్టుకున్నాను. బొట్లు ఈ క్లీనింగ్ చేయనన్ని రోజులు కూడా ఏదో అంటే ఫొటోస్ వీటిలో అంటే జీవం లేనట్ల ఏదో అదొక రకమైన ఫీలింగ్ అనమాట. అది నేను మాటలో చెప్పలేను. అంటే కొంచెం దీనిగా ఉండేదన్నమాట. అయ్యో అన్నీ అంటే మన మైండ్ అలా పనిచేసేది అనుకుంటాను అది. అంటే అన్నీ క్లీనింగ్ అయిపోయి దేవుళ్ళని క్లీన్ చేయలేదు అనుకొని ఉండేదాన్ని కదా, అందువల్ల అనుకుంటా అలా అనిపించేది. ఇప్పుడు క్లీన్ చేయగానే మంచిగా కనిపిస్తున్నాయి, అంటే తేజస్సుగా కనిపిస్తున్నాయి. నాకే ఎలాగుంటుందో లేకపోతే అందరికీ ఎలాగుంటుందో నాకైతే తెలియదు. నాకు మాత్రం ప్రతి నెల చేసిందే కానీ ఎందుకో తెలీదు ఆ ఫీలింగ్. ఇప్పుడు క్లీన్ చేయగానే దీపం పెట్టేయాలనిపిస్తుందండి, కానీ ఉదయం ఇప్పుడు ఎక్కడ 11 అలాగ అయిపోయింది కదా, ఆ టైంలో ఇంకేం పెడతామని పెట్టలేదు. ఇది సాయంత్రం చేసుకుంటున్నాను. అందులోని శనివారం కదా, తులసి దళాలు అవన్నీ కూడా ముందుగానే తెచ్చుకున్నాను కదా, ఉదయమే తీసుకున్నాక ఉదయం చేయవలసిన పూజ ఇప్పుడు సాయంత్రం చేసుకుంటున్నాను. కొంచెం లేట్ ఏమైంది, ఇప్పుడు సాయంత్రమైనా పూజ అయితే అవుతుంది కదా. అయితే మనకి ఒకరు కామెంట్ పెట్టారండి, ఏంటంటే కిందన దేవుడి ఫొటోస్ కింద క్లాత్ వేయండి అని. క్లాత్ అయితే వేసానండి. ఎందుకు వేయలేదు ఇన్ని రోజులు అంటే మనం దీపం పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా పెడతామండి. ఇంట్లో మగవాళ్ళు అంటే బాబు పెడతాడు కదా, పెట్టినప్పుడు గట్రా కొంచెం ఏమైనా మిస్టేక్ చేస్తే ఎక్కడైనా ఏమైనా అవుద్దేమోనని నేను రోజులు అయితే పెట్టలేదు, వేయలేదు. ఇప్పుడు వేయగానే మొత్తం దేవుని కళే మారిపోయిందండి. నిండుగా అయితే అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. ఎలా ఉన్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి. అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ప్రతి వీడియోలో ఇలా బుర్ర తింటుందని అనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.